రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇంకో 5 నిమిషాల్లో ఈ ఊరొదిలిపోవాలి. 6వ నిమిషంలో నువ్విక్కడున్నావని తెలిస్తే నిలువున తగలబెడతా. చెదలోని చరితను చెరిపేసిన మళ్ళీ రాస్తున్నావు నీవు. ఈ కథలోని బతుకును బలి చేసిన కన్నీళ్ళన్నీ వృధా కావు. కృష్ణ ఈరోజు కాల్ చేసి జాబ్ గురించి గుర్తు చేయమని చెప్పాడు. కొత్త అప్పులు వెతికే పనిలో పడి ఆ సంగతి మర్చిపోయాను. అర్జెంటుగా కాల్ చేయాలి. Your plan validity is expiring. Recharge immediately to enjoy uninterrupted services. దరిద్రపు దేవత నన్ను దత్తత తీసుకుంది అనుకుంటా. టైంకి ఫోన్ బ్యాలెన్స్ కూడా అయిపోయింది. ఫోన్ రీఛార్జ్ కోసం ఎవరిని బాధాలి? ఓరి నాయను, అమ్మయ్యా, అసలే ఓపిక లేదు, ఇంటికి ఎలా నడిచెళ్ళాలా అని అనుకుంటున్నాను. నా కొడుకు కనిపించేశాడు. హాయిగా బైక్ మీద ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒరే మహేష్, ఒరే 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 ఆగరా, నేను వస్తాను. నువ్వెక్కడికి? ఇంటికేరా, వెళ్దాం పదా. బైక్లో గాలి తక్కువగా ఉంది, ఆటోలో వెళ్ళు. ఆటోకెందుకురా, 2 టైర్లో గాలి బానే ఉందిగా, పద. హే ఆగో, ఆటోకు వెళ్ళు అని చెప్తే వినపడతలేదా? ఎందుకు నష్టపెడుతున్నావు? డబ్బులుంటే వెళ్ళేవాడినిరా. ఆ మాట చెప్పడానికి సిగ్గనిపించట్లేదా? ఒంటి మీదకి ఇంత వయసు వచ్చింది, బయటకు వచ్చినప్పుడు జేబులో 500 ఉంచుకోలేని పొజిషన్లో ఉన్నావు. నీదియో బతికేనా? నువ్వు ఈ భూమి మీదకి వచ్చి ఏం ఉద్ధరించావు స్వామి? నీకు పుట్టిన పాపానికి 25 ఏళ్ల నుండి ప్రత్యక్ష నరకం అంటే ఏంటో చూపిస్తున్నావు. ఇంత చేతగాని వాడివి బతికుండి ఏం ఉద్ధరిద్దామని? నీకు తిండి పెట్టడమే దండగా. ఇదిగో మాస్టరు, ముందే చెప్తున్నా, ఏదో రోగం వచ్చి నువ్వు మూలన పడితే మా అమ్మలా నేను గుండెల్లో పెట్టుకుని సేవలు చేస్తానని కల్లో కూడా అనుకోకు. కావాలంటే ఏ కాలో చెయ్యో విరగొట్టుకో, పెన్షన్ వస్తుంది కదా, అప్పుడు చూస్తాను. నిన్ను ఇంకొక్క కూత నా గురించి కూసావంటే నీ 4 కోసేస్తాను. నిన్ను పెంచి పెద్ద చేసి నా కష్టంతో నిన్ను చదివిస్తే ఉద్యోగం నిలబెట్టుకోవడం చేతగాక
బయట బతికే దమ్ము లేక నా ఇంటి మీద పడి తేరగా తిని ఊరెగుతున్నావు. అలాంటి నీచమైన నా కొడుకువి నువ్వా నా గురించి మాట్లాడేది? అలా అంటావేంటి? దమ్ము ధైర్యం నాకున్నాయి. కాకపోతే నా బయట నడుస్తుంది. టైం బాగాలేనప్పుడు ఎవరేం చేసినా కలిసి రాదని నీకు తెలీదా? అడుగో, ఆ ఆదర్శగాడు నీకోసమే వస్తున్నట్టున్నాడు. వాడొచ్చాడని అబద్ధం ఎందుకు చెప్పావు? తమాషాగా ఉందా? అప్పులోడికి భయపడి తప్పించుకు తిరిగే నా కొడుకువి నువ్వు కూడా పత్తిత్తులాగా నాకు నీతులు చెప్పాలని చూస్తున్నావు అన్నమాట. కొంచెమైనా సిగ్గుండాలరా. నీకు పైసా సంపాదించడం చేత కాదు గాని నా మీద పడి ఏడవడానికి మాత్రం చేతనవుతుంది. రేయ్ కొడక, నీ ఆవేశం నా మీద చూపించడం కాదురా, జీవితంలో ఎదగడం కోసం వాడు. అలా చేస్తే నీకు పుట్టబోయే బిడ్డకైనా నీలాంటి దరిద్ర బతుకు తప్పుతుంది. లేదంటే ఇప్పుడు నువ్వు నన్ను తిట్టినట్టే వాడు కూడా రేపు నిన్ను తిడతాడు, మొహం మీద ఉమ్మేస్తాడు. జాగ్రత్త. ఇదిగో, అప్పుడైనా నాలాగా ఫెయిల్యూర్ ఫాదర్లా కాక సక్సెస్ఫుల్ ఫాదర్ అవుతావు, గుర్తుంచుకో. ఆవలిస్తే పేగుల్లెక్క పెట్టే దేవికని నా మంచితనంతో నన్నమ్మేలా చేసుకున్నాను. నేనే తన సర్వస్వం, నేను లేనిదే తనకు జీవితం లేదనేంతగా మార్చుకున్నాను. ఆ దేవికని మోసం చేయడం కోసం నా ఒరిజినల్ క్యారెక్టర్ని చంపుకున్నాను. ఎందుకు స్వామి నాకెంత ద్రోహం జరిగినా చూస్తూ మౌనంగా ఉన్నావు? ఏ జన్మలో ఏ పాపం చేశానని ఇంతటి శిక్ష వేశావు? మోసానికి బలవడానికి నన్ను పుట్టించావా? తాళి కట్టిన భర్తే నా సర్వస్వమని నమ్మానే, అయినా నాకెందుకు ద్రోహం చేశాడు స్వామి? ఆ దుర్మార్గుడి వల్ల నా వాళ్ళని కూడా అపార్థం చేసుకొని నేను జైలుకి వెళ్ళాను. నాకు అన్యాయం చేశారని మా అక్క వాళ్ళు కూడా ఎంతో మనోవేదన అనుభవించారు. ఇంతకన్నా ఘోరం ఇంకొకటి ఉంటుందా స్వామి? కోరి దగ్గరకొచ్చి క్షమించమని అడిగితే మన్నించి చేరదీస్తే విశ్వాసం లేని కుక్క నా శత్రువుతో చేతులు కలిపి నన్నే వెన్నుపోటు పొడిచాడు. తడిగుడ్డతో నా గొంతు కోశాడు. ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని గెలిచిన నేను తాళి కట్టిన వాడి చేతిలో మాత్రం దగా పడ్డాను. నిన్నందరూ మంచి వాళ్లకు కాపు కాస్తాడని అంటారే, మరి అందరి మేలు కోరుకునే నాకు అన్యాయం జరుగుతున్నా నువ్వెందుకు మౌనంగా చూస్తూ ఉండిపోయావు స్వామి? దుష్టుల్ని శిక్షించేందుకే కదా నువ్వున్నావు. మరెందుకు నా భర్తని శిక్షించలేదో నాకు సమాధానం చెప్పు స్వామి, సమాధానం చెప్పు. మంచి చేసి 10 మందికి మంచి చేయాలనే ఆశయంతో, నీతి నిజాయితీతో ఆత్మవంచన చేసుకోకుండా పని చేసినందుక నాకీ బహుమతి ఇప్పించావు. నీకన్నీ ముందే తెలిసిపోతాయి కదా. 3 ముళ్ళు వేసిన వాడే నా మెళ్ళో ఉరితాడు వేసే ప్రయత్నాల్లో ఉన్నాడని నన్నెందుకు హెచ్చరించలేకపోయావు? సమాధానం చెప్పొచ్చు కదా. వాడి కపట ప్రేమలో ఉన్న నేను వాడి దుర్బుద్ధిని కనిపెట్టలేకపోయాను. కాని నువ్వు ముక్కంటివి కదా, మా పై నుండి అన్ని చూస్తూ ఉంటావు కదా. మరెందుకు కనీసం ఒక్క కంటితోనైనా ఆ పాపాత్ముని మసి చేయలేకపోయావు? చెప్పు స్వామి, చెప్పు. నువ్వు సమాధానం చెప్పే వరకు నేనిక్కడి నుంచి కదలను. నువ్వెలా నా సమస్యకి పరిష్కారం చెప్పవో నేను చూస్తాను ఈశ్వరా.
శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా నాకు సమాధానం చెప్పవు కదా అయితే నేనే నీ దగ్గరకు వస్తాను నన్ను తీసుకుపో పూనబోనాలకే పులకింతనా దశ దిశాంతాలకే ఒక వింతనా కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు హర హర మహాదేవ మహాదేవ శంకర నీకు జరిగిన అన్యాయానికి ఆ అయ్యని నిందిస్తున్నావు బాగానే ఉంది బిడ్డకి అన్యాయం జరిగితే అయ్యకేగా మొరపెట్టుకోవాలి తప్పులేదు కానీ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదన్న సత్యాన్ని మరిచావా అమ్మా నీకు కష్టం వచ్చిందంటే ఆ శివయ్య ఏమీ చెయ్యలేదంటే ఆ మౌనం వెనక ఉన్న మర్మమేంటో నీకింకా బోధపడినట్టు లేదు ఆవేశపడకుండా అయ్య మౌనం వెనుకున్న మర్మాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి నీ సమస్యకి పరిష్కారం చావో కాదో తెలుస్తోంది అసలు మీరెవరు నేను స్వామిని నిందిస్తున్నానని మీకెలా తెలుసు మీకు నాకు ఇదివరకు పరిచయమే లేదు అనవసరంగా మాట కలపాలని చూడకుండా మీ దారిని మీరు వెళ్ళండి నా దారి నేను పోతాను సాటి మనిషికి సాయపడ్డానికి పరిచయాలు ఉండక్కర్లేదమ్మా నీ గురించి నాకంతా తెలుసు నువ్వన్నట్టే నేను వెళ్తాను కానీ నేను వెళ్లే ముందు ఏ కష్టం వచ్చినా మన మంచికేనని ఎందుకంటారో చెప్తే విని వెళ్తాను మీ నీతి వాక్యాలకు అర్థం వివరించేంత టైం నాకు లేదు దయచేసి వెళ్ళిపోండి ఆగమ్మా ఈ సృష్టిలో పరిష్కారం లేని సమస్య ఏదీ ఉండదు నీకో విషయం తెలుసా అనుభవాలన్నవి ఊరకే రావమ్మా జీవితంలో రకరకాల మనుషులు చేసే మోసాలు ద్రోహాల వల్లే వస్తాయి ఆ అనుభవాలే మన జీవితానికి దశ దిశ చూపిస్తాయి ఆ అనుభవాలే ఎదుటివారితో ప్రవర్తించే తీరు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అన్న గుణపాఠాన్ని నేర్పిస్తాయి నిన్ను మోసం చేసిన వాళ్లతో ఇప్పటి వరకు నువ్వు నడుచుకున్న తీరు తప్పు అందుకే దగాపడ్డావు శివంగి లాంటి నువ్వు చిన్నబోయావు నీ నడక మారితే నీ రాత మారుతుంది
నీ అనుకునే వాళ్ళ జీవితాలు బాగు చేసే శక్తి సామర్థ్యాలు ఆ బోళాశంకరుడు నీకు పుట్టుకతోనే ఇచ్చాడు. ఎలా సమస్యని ఎదిరించాలో ఆలోచించు. చూడమ్మా, మనిషికి రోగం వస్తే ఏ మందు వేయాలో సరిగ్గా ఆ మందే వేయాలి. కీలెరిగి వాత పెట్టాలి. అప్పుడే రోగం నయమవుతుంది. అలాగే నీకొచ్చిన సమస్యకి నువ్వు ఏం చేస్తే పరిష్కారం దొరుకుతుందో శోధించు. మంచికి మంచి చేయడం ఎంత ముఖ్యమో చెడుకు చెడుతోనే బుద్ధి చెప్పడం ముఖ్యం. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు. నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం. నీకు ద్రోహం చేసిన వాళ్ళని ఏం చేస్తావో, ఎలా ఆ శివమర్మాన్ని గ్రహిస్తావో నీ ఇష్టం. హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు నేను చేయాల్సిన కర్తవ్యం ఏంటో నాకు అర్థమైంది స్వామి. బ్రీఫ్ కేసులోకి కీర్తి గాజులు ఎలా వచ్చాయి? కీర్తిని కేసులో ఇరికించాల్సిన అవసరం ఎవరికుంది? లేదంటే దేవికని జైలుకు పంపాలనే కీర్తి ఇలా ప్లాన్ చేసిందా? అసలు ఈ గాజుల గోల గురించి తర్వాత ఆ దేవికి మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి తెలిసిపోయింది. ఇమ్మీడియట్గా కీర్తిని బుక్ చేయాలి. చిచ్చి, ఫంక్షన్కి వెళ్ళడమే పాపం అయిపోయింది. ఏమైందమ్మా? అయినా తప్పంతా నా సైడ్ పెట్టుకుని వాళ్ళని ఏం లాభం? కొడుకుని కన్న పాపానికి ఆ మాత్రం సూటిపోటి మాటలు పడాల్సిందే కదా. ఎవరేమన్నారో చెప్పమ్మా, ఇప్పుడు వెళ్ళి వాళ్ళ సంగతి తేలుస్తా. ఏంట్రా నువ్వు తేల్చేది? తప్పంతా నీ దగ్గర పెట్టుకుని వాళ్ళ సంగతి తెలుస్తానంటావేంటి? కొంచెమైనా సిగ్గు రోషం ఉండాలి ఆ మాట అనడానికి. నీ వల్లే నలుగురిలో నేను తలెత్తుకు తిరగలేకపోతున్నాను. పద్ధతిగా ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాను. నేనేదో నేరం చేసినట్టుగా అంటావేంటమ్మా? అవునరా, నువ్వింకా పెళ్లి చేసుకోకపోవడం నేరమే. ఇంకెప్పుడు నీ కొడుక్కి పెళ్లి చేస్తావని నేను ఎక్కడ కనిపించినా అందరూ ఎంక్వైరీలు చేస్తున్నారు. బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా పనికి రావని ఒకళ్ళు, ఆలస్యం అమృతం విషమని ఇంకొకళ్ళు, వయసంటే మంచుగడ్డ ఐసులా కరక్క ముందే ఐస్ క్రీం చేసుకోవాలని ఇంకొకళ్ళు, వయసు ఉండగానే పెళ్లి చేసుకోవాలని మరికొందరు. ఇలా నానా రకాలుగా నన్ను వేధిస్తున్నారా. వాళ్ళకి సమాధానం చెప్పలేక ఫంక్షన్ మధ్యలోంచి వచ్చేశాను. ఎవరో ఏదో అన్నారని ఫీల్ అవ్వకమ్మా. ఆల్రెడీ కీర్తిని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాను కదా.
మళ్ళీ ఈ బ్యాండ్ ఏంటి నాకు? ఆ రోజు సినిమాలో డైలాగులు దండిగానే చెప్పావు. నేను కూడా కీర్తి నా కోళ్ళైతే అంతకంటే భాగ్యమా అని తెగ మురిసిపోయాను. కానీ ఏం లాభం? ఆ సంబరం అంతా నీటి మీద బుడగలాగా కొద్దిసేపే ఉంది. మళ్ళీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. ఆ పిల్ల ఏమైనా షోరూంలో పెట్టిన బొమ్మ అనుకున్నావా? మనం ఆశపడగానే కొనుక్కొని రావడానికి. అమ్మాయమ్మా, తను నన్ను ఒప్పుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. కొంచెం ఓపిక పట్టమ్మా. చాలే ఆపరా. వినేవాళ్ళుంటే రామాయణం మహాభారతాలు కలిపి చెప్తావు. అయినా లెక్చరర్గా పనిచేసే ఆ పిల్ల నిన్నెందుకు పెళ్లి చేసుకుంటుందో ఒక్క కారణం చెప్పు. ఆ పిల్లకుండే అందం అణుకోకి ఏ డాక్టరో ఏ సినిమా యాక్టరో వచ్చి పెళ్లి చేసుకుని పల్లకిలో మోసుకు వెళ్ళిపోతారు. వాయించి వడ్డీలు వసూలు చేసి నిన్నెందుకు చేసుకుంటుంది? నువ్వు ఇలాగే అబద్ధాలు చెప్పి నా నోరు మూయిస్తూ ఉండు. ఆ పిల్ల తొందరలోనే మనల్ని పెళ్లికి పిలిచి మనతోనే అక్షంతలు వేయించుకుని తుర్రుమని వెళ్ళిపోతుంది. అమ్మా, ఇక చాలు. కీర్తి నీ కోడల్ని చేస్తానన్న మాట నేను తప్పను. తప్పితే నా మొహం నీకు చూపించను, సరేనా? అమ్మా, ఛ! మారుతావని నమ్మాను, కానీ నువ్వేం చేశావు? నమ్మించి గొంతు కోసి జైలుకి పంపావు. దేవిక మన మనిషే.